ఒకసారి సండే స్కూల్ డ్రామా అవుతుందంట, క్రిస్మస్ డ్రామా అవుతూ ఉంది. టీచర్ ఆ పిల్లలందరికీ ఒక్కొక్క ఏమేం పాత్ర చేయాలో హేరోదుగా, గొర్రెలుగా, కొంతమంది గొర్రెల కాపర్లుగా, జ్ఞానులుగా, దూతలుగా, అలా అందరినీ నిర్ణయించింది ఆ టీచర్. అందరు పిల్లలు అయిపోయారు. ఆ క్లాస్లో, సండే స్కూల్ క్లాస్లో ఒక్కడు ఉన్నాడు. వాడికి ఏదైనా ఇద్దామంటే వాడంత యాక్టివ్గా ఉండడు, వాడికి మాటలు సరిగా రావు, జొల్లు గార్చుకుంటాడు. వాడు అబ్నార్మల్ బాయ్, వాని పేరు డేవిడ్. వాడు వచ్చి టీచర్తో అన్నాడంట, టీచర్ నేను కూడా డ్రామాలో ఉంటాను. ఒరే, నిన్ను పెట్టుకుంటే డ్రామా అయిపోయినట్టేరా. నిన్ను పెట్టుకుంటే నీకు మాటలు సరిగా రావు, చక్కగా నడవలేవు, జొల్లు గార్చుకుంటావు, నువ్వేం యాక్టింగ్ చేస్తావురా, వద్దు అన్నది. కానీ వాడు మాటికే అడుగుతున్నాడు. చివరికి టీచర్కి ఏ దిక్కు లేక వాన్నే పెట్టుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే యోసేపు మరియమ్మలు వెళ్ళినప్పుడు నిండు చూలాలు తలుపు కట్టినప్పుడు ఆ సత్రపు యజమాని పోస్ట్ ఖాళీగా ఉంది పాత్ర. ఏమనాలంటే స్థలం లేదు పో అనాలి. ఇంతే డైలాగ్ వాడికి. టీచర్కి ఒక ఐడియా వచ్చింది, వీనికి చాలా నేర్పిస్తాను, వాడు సరిగా పలకడు, డైలాగ్ క్లియర్గా నేర్పిస్తానని. డేవిడ్ ఇక్కడ మరి నేర్చుకుంటావని నేను చెప్పినట్టు, సరే టీచర్ అన్నాడు వాడు. నీ డైలాగ్ ఏం లేదురా, స్థలం లేదు పో అను. సరిగా రాలేదు, 10 times అన్నాడు, క్లియర్గా అంటున్నాడు వాడు, స్థలం లేదు పో, అంతే. టీచర్ చక్కగా నేర్పించింది, అందరు కరెక్ట్ అయిపోయారు. ఇంకా నెక్స్ట్ డే డ్రామా, చర్చ్ అంతా వచ్చారు, పాస్టర్ గారులు ఉన్నారు, చక్కగా డ్రామా మొదలైంది. ఎవరి పాత్ర వాళ్ళు చక్కగా చేసుకుంటూ పోతున్నారు. డేవిడ్ టైం వచ్చింది. ఇప్పుడు చిన్న తలుపులాగా చేశారు, వాడు లోపలున్నాడు. యోసేపు మరియమ్మ గారిని తీసుకొని, నిండు గర్భిణి కదా, అలా తీసుకొని వచ్చి తలుపు కొట్టాడు. కొట్టగానే డేవిడ్ ఎంత షార్ప్గా ఉన్నాడంటే టక్కున తలుపు తీశాడు. టీచర్ వెనకాలంది, అమ్మ డేవిడ్ తలుపు తీశాడు, వాడు తీస్తాడో తీయడో అనుకున్నాను, వాడు ముందే మర్చిపోతాడు, వీడు ఏదన్నా చేస్తే డ్రామా అంతా కొలాప్స్ అయిపోతుంది అని టీచర్ వెనకాల సంతోషిస్తుంది. వాడు చాలా సీరియస్గా యోసేపుని చూశాడు, మరియమ్మ చూశాడు, నిండు చూలాలు, ఇలా గర్భం ఉంది, కడుపు వైపే చూస్తున్నాడు. టీచర్ వెనకాల నుంచి అంటుంది, డేవిడ్ అరే స్థలం లేదు పొమ్మనరా అని. వెనకాల కర్టన్ వెనకాల నుంచి వాడు వెనకకు చూశాడు, టీచర్ దిక్కు, స్థలం లేదు పొమ్మనరా. వాడు ఇలా చూశాడు, ఏడవడం మొదలుపెట్టాడు. రండి చాలా స్థలం ఉంది లోపల అన్నాడు వాడు. టీచర్ తలగొట్టుకోవడం మొదలుపెట్టింది. వీడు డ్రామంతా పాడు చేశాడు. వీడు అట్లా లేదు కదా బైబిల్లో. సత్రం యజమానుడు ఏమంటాడు, స్థలం లేదంటాడు. టీచర్ తలగొట్టుకుంది, వాడు ఏడుస్తూనే ఉన్నాడు. డ్రామంతా అందరికీ అర్థమైంది, వాడు పిచ్చోడ్లే, వాడు అట్లా చేశాడని అనుకున్నారు. అంత డ్రామా తర్వాత భాగమంతా జరిగిపోయింది. పాస్టర్ గారు వచ్చారు, డేవిడ్ ఇక్కడ ఏడుస్తూ ఉన్నాడు వాడు. ఇంకా నీకు టీచర్ నేర్పించింది కదా నాన్న, స్థలం లేదు పో, గుర్తుంది చెప్పు, స్థలం లేదు పో. మరి ఎందుకన్నావు? వాడు ఎక్కి ఏడుస్తూ అన్నాడు, మరియమ్మ గర్భంలో యేసయ్య ఉన్నాడు కదండి, యేసయ్య నా ఇంటికి వస్తే ఎట్లొద్దనాలండి నేను? హల్లెలూయా. యేసయ్య వస్తుంటే నేను ఎట్లొద్దనాలి? అందుకే చాలా స్థలం ఉంది రా అన్నాను. ఈరోజు ఒక మాట, కూర్చున్న వారిలో ఈ 2 డైలాగులు ఉన్నాయి నీకు. యేసయ్య ఇట్లాంటి మస్తు మాటలు విన్నాను, ఇటువంటి ఎన్నో కూడికలు అటెండ్ అయ్యాను, నా హృదయంలో నీకు స్థలం ఇవ్వను, లేదు పో అనొచ్చు. నువ్వు సత్యాన్ని తృణీకరిస్తున్నావు, సత్య దేవుణ్ణి తృణీకరిస్తున్నావు, నిత్యమండి అగ్నిగుండాన్ని నువ్వు కోరుకుంటున్నావు. కానీ ఇంకొక భాగం ఉంది, ఇంకొక వైపు స్థలం యేసయ్య నా హృదయంలో చాలా ఉంది, నువ్వు రా అని నువ్వు అనగలిగితే నేడే రక్షణ దినము. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో ఈ డైలాగ్ చెప్తే ఎంత బాగుండు. నువ్వు యేసయ్యా నేను పాపిని, నన్ను క్షమించు, నా హృదయంలో రావడానికి నువ్వు ఇష్టపడుతున్నావు ప్రభువా, రండి ప్రభువా, చాలా స్థలం ఉంది, నా జీవితాన్ని ఆక్యుపై చేసుకో, నా జీవితాన్ని ఏలయ్యా అని నువ్వు చెప్పగలిగితే ధన్యుడవు, ధన్యురాలవు. ప్రైజ్ ద లార్డ్.